అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ విద్యార్థుల ఆందోళనలు రాళ్ల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆందోళనకారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్న ఆయన లా అండ్ ఆర్డర్పై డీజీపీ సిపి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసులు స్పందించకూడదన్నారు. అలా స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రైట్, మొత్తానికి ఓయూ జేఏసీ నేతల దాడిని సీఎం ఖండించారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి సంబంధించి సీఎం రియాక్ట్ అయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఈ రోజు సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి పైన ఓయూ జేఏసీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగారు, రాళ్ల దాడి చేశారు. అక్కడ పూల కుండీలో ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసాం. వీరందరినీ కొద్దిసేపటి క్రితమే పోలీసులు వారిని అరెస్ట్ చేసే పరిస్థితి. అయితే ఈ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపైన ఎవరు దాడి దిగినా సహించేది లేదు అంటూ ఆయన పోలీసులకు స్ట్రాంగ్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించండి, ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించండి అని కూడా ఆయన డీజీపీ పోలీసు హైదరాబాద్ సిపికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఇలాంటి అంశాలకు చోటు ఇవ్వకుండా అలసత్వం అలసత్వానికి సహించేది లేదని ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో తన మెసేజ్ ను డీజీపీ సిపిలకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూసాం. ఈ రోజు మధ్యాహ్నం కూడా దీనికి సంబంధం లేని పోలీస్ ఆఫీసరు ఒక వ్యక్తి, ఒక ఆఫీసరు ప్రెస్ కాన్ఫరెన్స్ బ్రీఫ్ చేసిన పరిస్థితి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అంశం పైన మాట్లాడారు. ఈ అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సంఘటనతో, ముఖ్యంగా సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనలకు సంబంధం లేని అధికారులు ఎవరు కూడా బహిరంగంగా బయట మాట్లాడకూడదు అని చెప్పి వీరిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం చూసుకుంటే ఈ అంశం కొంత తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా సంయమనం పాటించాలన్నది ప్రధానంగా పోలీసులకు చెప్పడంతో పాటు ఎక్కడ కూడా దుందుడుకు చర్యలకు పాల్పడితే వాటిని తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీ సిపిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓకే కొండల్.